కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాగి గనిలోని వంతెన కూలి సుమారు 32 మంది చనిపోయారు. బ్రిడ్జి కూలిపోయిన దృశ్యాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. లువాలాబా ప్రావిన్స్లోని కలాండో సైట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ మైనింగ్ సైట్లో నిత్యం వందలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీశారని, దీంతో అది కుప్పకూలినట్లు మైనింగ్ ఏజెన్సీ పేర్కొంది. కాంగోలోని చాలా మంది ప్రజలకు ఈ రాగి మైనింగ్ జీవనాధారం. కనీసం 15 నుంచి 20 లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లక్షలాది మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. కనీస భద్రతా చర్యలు లేకపోవడంతో గతంలో ఈ గనిలో ప్రమాదాలు జరిగి చాలా మంది మృతి చెందారు. ఆఫ్రికా కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాగి గనిలోని వంతెన కూలి సుమారు 32 మంది చనిపోయారు. బ్రిడ్జి కూలిపోయిన దృశ్యాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. లువాలాబా ప్రావిన్స్లోని కలాండో సైట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ మైనింగ్ సైట్లో నిత్యం వందలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీశారని, దీంతో అది కుప్పకూలినట్లు మైనింగ్ ఏజెన్సీ పేర్కొంది. కాంగోలోని చాలా మంది ప్రజలకు ఈ రాగి మైనింగ్ జీవనాధారం. కనీసం 15 నుంచి 20 లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లక్షలాది మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. కనీస భద్రతా చర్యలు లేకపోవడంతో గతంలో ఈ గనిలో ప్రమాదాలు జరిగి చాలా మంది మృతి చెందారు.